అడగండి అమ్మా. ఇంకా మనోళ్ళు ఎవరు నన్ను రమ్మనండి, మర్చిపోయినారు. ఎక్క నీ 1100 పడిపోయింది కదా నైనా. ఆహా, ఏమి రూపము, ఏమి దేవతసు. చూడగానే ఆ యొక్క కోటిపేట ఏట్లో కొట్టుకొని మరి ఇతను స్మరించిన నా జన్మ ధన్యమౌనేమో దేవా. వలని మోహన వాహన భావతి. అలాగనే ప్రభు పొద్దున్నే మళ్ళీ ఇచ్చేలా డబ్బులా ఎవరికి రా? నీలాంటి మా వాళ్ళు అట్లా అనుకున్నావురా? ఎవరు అనుకున్నావా? లోపల చెప్తాంటివే బామ్మడి వాడు కూడా ఎవరు అనుకోండి అయినప్పుడు రెస్పెక్ట్ 500 గుర్తున్నాడా? ఎవరు? మళ్ళీ ఆయన పెరుక్కొని వెళ్ళిపోయాడు. పెరిగిపోలేదా? మనకేం తక్కువ. అంతేలే. నేను ఎవరైంది నాయక్క నా మాత్రం నా కులగోత్రము నాయక్క పల్లె నేను అరసలేమని రాజా. ఎవరు నువ్వా? పండ్రయ్య ముగ్గుమూట ఎవరేం తెలుస్తాను పండ్రయ్య చెప్పాను. సరేపా. ఆహా నీకేనా మా బండపు సోపెన్లా ఎవరు మరదాలు ఎవరు అనుకుంటా? అందరూ నీకు ఏత అనుకోవా? పొద్దుకొని నాకు లేకుండా గుర్తు మహావతి ఇంట్లో కోరికేళ్ళు పడకపోతాడు. 3కు నడుమా ముఖ్యమైన కోట. నువ్వేముంటావు బాగా నీకంటే 12 మందులు పడి చచ్చిందే. తీర్చోలే పెట్టుకుంటా. నాకు 3 మందులే 7 నడుమా ఎక్కువైన కోట. నాకు ఇంకా 8 మందులు కొట్టండి ఆయన జట్టుకొచ్చాక నా జట్టుకొచ్చాను. ఎవరు మేము? రాజుల రథపుత్రుడు. నువ్వు నువ్వు బాగున్నాను ఒక నిత్య ఇక్కడ ఎప్పుడా ఆ పని కూడా చేస్తావు. నువ్వే మాట చెప్పింది నువ్వు.
ఎప్పుడన్నా రథము కోసం మా యొక్క రామచంద్ర నిజమేప్ప అడ్డదాం వెళ్తున్నా రామరాజు వెళ్తున్నా ఎవరప్ప రామచంద్ర రాజ్యం భూపతి రాజు ఎవరు నువ్వు నేనే అన్న చేయలేమనుకుంటున్నా యాత్తావు నువ్వు భూపతి రాజు భూజమ్మ వాళ్ళు ఎరువులు తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు ఎవరు తల్లిదండ్రులు అట్లా 5 మందిలో ఎవరు పొద్దున్నే మళ్ళీ ఇచ్చేయాలండి లోపలికి చెప్తాను 5 గంటలు కొట్టండి మళ్ళీ ఆ పక్కన ఇచ్చేస్తాను అట్లాగే మెట్టి కొట్టేదే ఎవరు 12 మహామతి మేలు కలదా మహామతి ఎప్పుడు చూపించుకునేదే సరేపా మహామతి అప్పా భూపతి పూజ మా తల్లిదండ్రులు అట్టి భూపతి కుమారుడైన ఇక సూర్చంద్ర రాదా అవునుపా మా తండ్రికి అవును 6 మంది కుమారులు 6 మంది అవును అప్పుడు రామసింగు కాదు 6 మంది అప్పుడు అవును అప్పుడు నువ్వు ఎందరూ పుట్టినావు ఎందుకు పెద్దవాడు కదా ఎదవా అయ్యో రామసింగు రత్నసింగు మురళి సింగు సింగు గోపాల సింగు ఈ సూర్చంద్రరాజు నా తమ్ముడు రామహాతి ఇది కాక మా పరకి తెలిసిన అలాగే తలపడు సూర్చంద్రుని ఏమనంత గర్వము నగలేము మేము రాజులు నవ్వచ్చు నువ్వు మా కింద పనివాడు ఏడు చస్తానే ఉండాలి మేము ఎవడా యాసమంటనా సూర్యపై చెప్పినా చుక్కలు నా తమ్ముడు అని చెప్పినా వీక దండకులురా ఇంకేమి వాళ్ళు కూలిపోతుంది మహామంత్రి ఇంతే కాదు మా యొక్క భార్యలు పరగలసిన ఓహో మీ భార్యలు అవును మీ అన్నదమ్ముల భార్యలా నా యొక్క భార్య కూడా అలాగే తెలపండి ప్రభు అక్కల చెల్లిందో లక్ష్మీదేవి అక్కల చెల్లు లక్ష్మీదేవి వాళ్ళు ఎరువులు అవును ఒక్క తలపిడలు కుక్క తల్లి పెట్లు ఒక్క తలపిడలు ఎదవా ఒక్క కుక్క అంటే ఒక్క ఎదవా ఏమిటి వెదవా అయినో రాంబాయ్ పేరు చెప్తే ఇక రాజ్యముదులు కదులను లక్ష్మీ పేరు చెప్పగా ఈ భూముడు రామహావతి అవునయ్యా ఇప్పుడు నా యొక్క పరాక్రమ కావున అవును నేను ఇప్పుడు దర్బాదేవుడు రా గొరువు దర్బారు అలాగే చాలు కొలువు తీరేందో
తెస్తాను ఉండు. ఎవరా నేర్పిస్తాను టీ దమ్మని. నేను తాగను రా, నాకు అవసరమా? నీతో ధన్యవాదాలు, మాకేమిటి పని? కాఫీ తాగి నేను చస్తాను ఉండి తెస్తాను. ఏ కాఫీ మాకు చూసి డబ్బుని నాకేమిటి కావాలరా? నాకు ఏంటి కావాలి అంటావు? 3-4 గలాసులు తాగుతావు. నాకు అవసరం లేదురా. డ్రామా నేర్పించిన ఉండేడా అద్దెల దగ్గర నీకు తెలిసిపోయింది. ఎప్పుడు వేసి అందరికి శిష్యులు వేసి ఎవరా డబ్బులా శిష్యులు నిద్ర పోయినారా? మహాద్రి ఇంకా ముందుగా వచ్చేయమని ఈతో మా తోడుగా ఎవడో భగవాన్ తండక్తి నా పేరు విద్యాసారు ఈసారి మహాద్రి. అయ్యో ఆడొస్తాను. మహామంత్రి నీవు దండం పెడితే ఎవడు నీవు? నేను ఆ యొక్క డెలివరీ ఖర్చాలంటే టిప్పుల సుల్తాన్ గారు మహామంత్రులు. ఓడి మహామంత్రి వేనాడివే కలమ్మ లేక ఈనాటి కాలంలో డెలివరీ ఖర్చే నా చెనుకుని కాలం ఎవరు? మహామంత్రి అబ్బా మా యొక్క టిప్పుల సుల్తాన్ గారు చక్కగా జాబు రాసినారు. ఏమిటవి? దీని లోపల చూసుకో. ఏం తగ్గిపల్లా కాదులే అగ్గిపెట్టే. మహామంత్రి ఆహా ఢిల్లీ వారికి వచ్చారు వేలే టీపీ సుల్తాను చిన్న కూడా సాగోడా నాలుక తెలుపు నిన్న చుక్క తోక ముద్దక పురాణి పడి సమాధిస్తే గొప్ప గొప్పగా పోతారు రా మహావునప్పా. రాజ్యము ఒక్క రాజ్యము వాడు పట్టే గట్టి అవును ఎక్కే గురము ఇది సాలిక 50 పుట్ల ఎర్రమందులు అవును 40 నల్లమందులు బంధుకు భాగ్యవాళ్ళు ఇది సాలిక వాడి కూతురు పట్టపురాన్ని వినాముడు లగ్నం చేసి మా ఎంత పంపురా అలాగనే ప్రభు తక్షణము అద్దాల మాలకు వెళ్ళి నా యొక్క తమ్ముడు అడిగింది ఎవరు సరిగింది రాదు ఇన్నకు రప్పెత్తరా మహాద్రి అలాగనే ప్రభు పైరంబు అలాగే